బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారా? ఇక మానగుంట మహిదర్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తోంది. కందుకూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మానగుంట మహిదర్ రెడ్డి. ఇక 2024 ఎన్నికల్లో మహిదర్ రెడ్డికి కందుకూరు టికెట్ ఇవ్వలేదు జగన్. కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ లభించింది. అప్పుడు ఇక బుర్రా మధుసూదన్ పై పోటీ చేశారు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు. ఇక పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందడం జరిగింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి దివి శివరాం, వైసీపీ నుంచి మహిదర్ రెడ్డికి టికెట్లు దక్కలేదు. ఇక్కడ 2009లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు మహిదర్ రెడ్డి. ఇక ఇప్పుడు ఉలవపాడు లింగసముద్రం, గుడ్లూరు మండల కేంద్రాల్లో మహిదర్ రెడ్డి ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. మహిదర్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు అభిమానులు ఘనంగా జరుపుతున్నారు. ఇక ఈ భారీ ఫ్లెక్సీల ఏర్పాటు ఇదంతా కూడా చూస్తూ ఉంటే మహిదర్ రెడ్డి మరోసారి యాక్టివ్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక మహిదర్ రెడ్డి టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని ప్రచారం కొనసాగుతూ ఉంది. మరొక పక్క వైసీపీ నుంచి మహిదర్ రెడ్డికి టికెట్ వస్తుంది అని చెప్పి మహిదర్ రెడ్డి అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. ఇక మహిదర్ రెడ్డి రాజకీయాల మీద డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, మహిదర్ రెడ్డి ఇటు టీడీపీకి టచ్ లో ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. మరొక వైపు వైసీపీ నుంచి ఆయనకి టికెట్ ఏమైనా లభిస్తుందా అనేమో అభిమానుల్లో ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, కందుకూరు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొంతకాలంగా రాజకీయాల్లో ఇన్యాక్టివ్ అయిన మహిదర్ రెడ్డి ఇటీవల కాలంలో నియోజకవర్గంలో జరిగే కీలక కార్యక్రమాలకన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభాశుభ కార్యక్రమాలు, ఓపెనింగ్స్, అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఉన్న అభిమానులతో నిరంతరం టచ్ లో ఉన్నారు. అదేవిధంగా కందుకూరులో ఉన్న తన పార్టీ ఆఫీస్ లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా మహిదర్ రెడ్డి రాజకీయాల్లో ఇన్యాక్టివ్ అయిన సమయంలో కేవలం ఎన్నికలకు 1 సంవత్సరం ముందే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆయన 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయన 2018లో బయటకు వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం, కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ తీసుకొచ్చి కందుకూరులో పోటీ చేయించడం, కనిగిరిలో మరో బీసీ నేతకు టికెట్ ఇవ్వడం, 2 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం కీలకంగా ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాలు కూడా బీసీ నేతలకు కేటాయించడంతో 2 నియోజకవర్గాల్లో వైసీపీ చిచ్చుచిచ్చుగా ఓడిపోయిన నేపథ్యం తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొంతకాలంగా ఇన్యాక్టివ్ గా ఉన్న మహిదర్ రెడ్డి ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో తిరుగుతున్నారు, నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోపక్క ఇటీవల ఒక 2 నెలల క్రితం మహిదర్ రెడ్డి బర్త్డే వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో కూడా భారీ స్థాయిలో ఉలవలపాడు మండలం కావచ్చు, చుట్టుపక్కల ఉన్న కందుకూరు నియోజకవర్గ స్థాయిలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెలసాయి. భారీగా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడంతో మహిదర్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అటు టీడీపీ అధిష్టానానికి కూడా ఆయన టచ్ లో ఉన్నారని సమాచారం. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందంటూ ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో సీటు ఇవ్వని జగన్ దగ్గరికి తిరిగి మహిదర్ రెడ్డి వెళ్తారా, లేక ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం మహిదర్ రెడ్డికి ఎంట్రీ ఇస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే గత కొంతకాలంగా దివి శివరాం, ఇటు మహిదర్ రెడ్డి కుటుంబాలు కందుకూరు నియోజకవర్గంలో అత్యంత ప్రభావితం చేశాయి. ఇలా ఈ 2 కుటుంబాలకు కూడా గత ఎన్నికల్లో టికెట్ లభించలేదు. 2 పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీ కూడా కొత్త వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం, కొత్త వారిని తెరపైకి తేవడంతో కందుకూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన బుర్రా మధుసూదన్ యాదవ్ కు 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కనిగిరి టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఉన్న గాలితో కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్ గెలవడం జరిగింది. కనిగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గం అత్యంత బలంగా ఉంటుంది. ఆ నియోజకవర్గంలో బీసీకి టికెట్ ఇవ్వడంతో అక్కడ ఓడిపోయారంటూ ఇప్పటికి కూడా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క కందుకూరు నియోజకవర్గంలో అత్యంత బలమైన వ్యక్తి ఉన్న మహిదర్ రెడ్డిని కాదని బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడంతో ఇటు కనిగిరి అటు కందుకూరు 2 నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయినట్టు వైసీపీ శ్రేష్ఠులు నేరుగా జగన్ పైన దుమ్మెత్తిన నేపథ్యం. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న మహిదర్ రెడ్డి
తన పార్టీ కార్యాలయంలోని జగన్ ఫోటోలు కూడా తీసేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేను, తాను ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్నానంటే చెప్పినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో అతనికి టీడీపీ టికెట్ దక్కుతుందా లేక వైసీపీ టికెట్ దక్కుతుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు సంవత్సరం ముందు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే మహేందర్ రెడ్డి ఇటీవల 2 సంవత్సరాల కాలంలోనే తిరిగి ఆయన కందుకూరు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఈ భవిష్యత్తు అటు టీడీపీ వైపు మొగ్గు చూపుతారా, వైసీపీ వైపు మొగ్గు చూపుతారా అనేది రాజకీయంగా ఒక ఆసక్తికరమైన చర్చ. అందులో ప్రకాశం జిల్లాలో అత్యంత సీనియర్ వ్యక్తి. ఇది నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిధిలో కందుకూరు నియోజకవర్గం ఉంటుంది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతానికి జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ నెల్లూరు జిల్లా కింద కందుకూరు నియోజకవర్గం ఉంది. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మహిదర్ రెడ్డి ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు రాజకీయాల్లో తెలుస్తూ ఉంది. ఇక దీంతోనే ఇప్పుడు మహిదర్ రెడ్డికి ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుంది, టీడీపీ అధిష్టానంతో ఆయన టచ్ లో ఉన్నారని ప్రచారం కొనసాగుతుంది. ఇంకొక వైపు వైసీపీ నుంచి టికెట్ వస్తే బాగుండు అని చెప్పి కూడా ఇప్పుడు ఆయన అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో మహిదర్ రెడ్డి ఇటు టీడీపీ నుంచి ఆయన టికెట్ వస్తుందా లేకపోతే వైసీపీ నుంచి టికెట్ వస్తుందా, ఆయన నెక్స్ట్ ఏ పార్టీతో జర్నీ చేయబోతున్నారు, మరి మహిదర్ రెడ్డి రాజకీయ జీవితం ఏంటి అనేది కూడా ఇప్పుడైతే ఒక ఆసక్తికర అంశంగా మారింది.